నెల్లూరులో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. నేరాలు ఘోరాలు చేసిన వారి పరామర్శకు జగన్ వస్తున్నారా అని ప్రశ్నించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందని, ఈ పాపం ఎవరిదని నిలదీశారు. అట్టపెట్టెల్లో కోట్ల రూపాయలు రవాణా అయ్యాయన్నారు. జగన్ నెల్లూరు పర్యటన తర్వాత కాకాని దుర్మార్గాలపై శుక్రవారం సినిమా చూపిస్తామన్నారు. వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకి మీరు జైలుకి పోయి పరామర్శిస్తున్నారు. ఆయన వల్ల కారణం లేకుండా జైలుకి పోయిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు, వాళ్ళని ఎవరు పరామర్శించాలా? ఈరోజు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అది లిక్కర్ స్కామ్. ఇప్పటికీ దాదాపు 12 మంది అరెస్ట్ అయినారు. వాళ్ళెవరిని మీరు పరామర్శించలేదే? ఎవరి కారణంగా ఈరోజు జైలుకి పోయేవాళ్ళు? ఆ రోజు మిథున్ రెడ్డి ట్రాన్సాక్షన్లో 5 కోట్లు, నిన్న శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్లో 11 కోట్లు, 12 అట్టపెట్టెల్లో దుబాయ్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ రూటింగ్ జరిగింది. అన్ని సాక్ష్యాలు దొరికినాయి. ఈ డబ్బంతా కంటైనర్లలో ట్రాన్స్పోర్ట్ చేసింది తెలిసిపోయింది. ఎవరు దీనికి బాస్? 3700 crores. దీనికి కారణం ఎవరు? ఇంత పెద్ద స్కామ్ జరిగేదానికి జగన్మోహన్ రెడ్డి. ఇటన్ని తమరు కారణంగా మీ దురాశ. ఎక్కడ పెట్టారు? ఏ మేడల్లో పెట్టారు? తాడేపల్లి ప్యాలెస్లో పెట్టారా? లోటస్ పాండ్లో పెట్టారా? పులివెందుల ప్యాలెస్లో పెట్టారా? ఇడుపులపాయలో పెట్టారా? అటువంటి మీరు మీ వల్ల ఇంతమంది జైళ్ళకు పోతే ఒక్కరిని పరామర్శించకుండా నెల్లూరుకి ఎందుకు వస్తున్నారు అనేది నా స్ట్రైట్ క్వశ్చన్. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అంత మంచి బాలుడా? రేపు మీరు వచ్చిపోయిన తర్వాత ఎల్లుండి చూపిస్తా సినిమా. ఏం చేశాడు, ఏం దుర్మార్గాలు చేశాడు, ఏం భాష వాడాడు కుటుంబాల మీద, ఇవన్నీ సినిమా చూపిస్తా.